కామారెడ్డి జిల్లాలో కల్తీ దందా పెరుగుతోంది. బాన్సువాడలో కల్తీ నెయ్యి పట్టుబడ్డంతో ముఠా గుట్టురట్టయింది. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మాఫియా రచ్చిపోతున్నా తనిఖీలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పోలీసులే నిఘా పెట్టి మరీ దాడులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు కల్తీ కేటుగాళ్లు దందా సాగిస్తున్నారు. మాటు వేసి మరీ ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 5 నిందితుల్ని అరెస్ట్ చేసి 130 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు సైతం వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందే. బాన్సువాడ శివారులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ రాకెట్ నడుపుతున్నారు. పగటి వేళలో చేస్తే అనుమానం వస్తుందని కేవలం రాత్రి వేళలోనే కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. కల్తీ నెయ్యిని ఎవరికీ తెలియకుండా మంచి బ్రాండ్లతో పేర్లు పెట్టి ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి ఈ కల్తీ నెయ్యి ప్యాకెట్స్ అమ్ముతారు. షాపుల్లో కన్నా సగం రేటుకే దొరుకుతుండటంతో వినియోగదారులు కూడా ఎగబడుకుంటున్నారు. బాన్సువాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ నెయ్యి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం లేదు. ఎవరైనా విషయం చెప్పినా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు బయటపడిన కల్తీ నెయ్యి భాగోతం కూడా పోలీసుల దాడులతోనే వెలుగులోకి వచ్చింది. ఒక్క నెయ్యి మాత్రమే కాదు, పప్పులు, నూనెలు, ఉప్పు ఇలా కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. కల్తీల్ని సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినా స్పందించడం లేదు. కల్తీ ముఠాలతో కుమ్మక్కైన అధికారులు మామూలు తీసుకుంటూ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెడితే బాన్సువాడ, ఎల్లారెడ్డిలో ఎన్నో కల్తీ ముఠాల గుట్టు రట్టవుతుందని స్థానికులు చెబుతున్నారు.